అక్కడ చూడు ఖాళీ చేస్తా అండి ట్రాలీస్తో పేరెంట్స్ ట్రక్స్ లోడ్ చేస్తాయి చూసారా. నన్ను డామ్ టూర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఇది నా ఫేవరెట్ ఏరియా. హై సీలింగ్ ఉండి ఓపెన్ గ్లాస్ డోర్స్. హర్షిత డామ్కి బయలుదేరాము. ఇవాళ లాస్ట్ డే అన్నమాట. ఇలా ఎంటర్ అవుతారు కదా, ఇక్కడ ప్లేస్ చేసేస్తారు. Now I know why you called me. నన్ను కూడా రమ్మని ఎందుకు అన్నావు? అది సంగతి అన్నమాట. నేనేదో పాపం ప్రేమతో రమ్మని అనుకున్నా. అయినా అబ్బా 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 ఫ్రిడ్జ్ లో అది పడే ఫుల్ ఒక ఒడిస్సీ నిండా స్టఫ్ అయ్యి ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి కూడా వస్తుంది కవర్లు ఇవన్నీ. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ అదర్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో హర్షి దగ్గరికి బయలుదేరిపోయాను అనమాట. ఈ డ్రెస్ అయితే ఎంత కంఫీగా ఉందో, ఫ్లేరు అది అసలు వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రెస్ అనిపించింది నాకు, అంటే కంఫర్ట్ వైజ్. పైగా ఫ్లోర్ లెంత్ ఉంది. హలో, మామూలుగా అయితే నేను వెళ్ళకపోతును, కాకపోతే డామ్ వెకేట్ చేయాలి కదా, అందుకే నేనే వెళ్తున్నా హెల్ప్గా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. సో మేమైతే స్టార్ట్ అయ్యామన్నమాట. ఎక్కడికంటే హర్షిత డామ్కి బయలుదేరాము. ఇవాళ లాస్ట్ డే అన్నమాట. సో ఖాళీ చేసుకొని వచ్చేసేయాలి. రేపటి నుంచి హాలిడేస్. అసలు రేపటి నుంచి కాదు, ఇవాళ నుంచే హాలిడేస్ హర్షికి. సో ఏం చిన్న ఇంకా కరెక్ట్గా 20 మినిట్స్ ఉందన్నమాట. 20 మినిట్స్లో ఉంటాం. హర్షి అయితే ఆల్మోస్ట్ ప్యాకప్ చేసేసానని చెప్పింది. ఇంకా మేము వెళ్ళి ఏదన్నా చిన్న చెత్తగా ఉంటే ర్యాపప్ చేసేసి ఇంకా క్లీన్ చేసేయడమే. మరి పూర్తిగా క్లీన్ చేయాల్సిన అవసరం లేదంట. డామ్ రూము తన రూమ్మేట్ అయితే ఓవర్ ద వీకెండే ఖాళీ చేసిందంట. నర్సింగ్ అమ్మాయి. వాళ్ళకైతే ఫ్రైడేతోనే ఎగ్జామ్స్ అయిపోయాయి. సో వీకెండ్ వెళ్ళిపోయింది. హర్షికి నిన్న ఉనింది లాస్ట్ ఎగ్జాము. సో నిన్న ఈవినింగ్ ఉనింది అనమాట, లేట్ ఈవినింగ్. సో అందుకనే ఇవాళ వెళ్తున్నాము. వెళ్ళి ఇంకా మొత్తం క్లీన్ చేసుకొని లగేజ్ అంతా కార్లో వేసుకొని వచ్చేయడమే, అంతే కదా చిన్న. సో అందుకే నేను కూడా వెళ్తున్నాను. ఇంకా ఇవాళతో డామ్ లైఫ్ అయిపోయింది హర్షికి. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి తను ఏదన్నా ఇండిపెండెంట్ హోమ్ అపార్ట్మెంట్ తీసుకోవాలి. ఓఎస్యూలు ఏంటంటే ఫస్ట్ 2 ఇయర్స్ డామ్ కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత ఇంకా బయట వెళ్ళిపోవాలి. కొత్త వాళ్ళకి ఇవ్వాలి కదా స్పేస్ అలా అని. సో ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి తను ఇంకా అపార్ట్మెంట్లో ఉంటుంది. ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ ఉంది చూడండి. సో రోడ్ వైడనింగ్ చేసేట్టున్నారు, లేదా కొత్త లైన్స్ యాడ్ చేసేట్టున్నారు. ఇప్పుడు వెరీ నేరో ఉంది చూడండి, ఎంత నేరోగా ఉందో. అసలు ట్రక్ వెళ్తే కరెక్ట్గా ఫిట్ అయ్యింది. మేబీ రోడ్డు వైడెన్ చేసేట్టున్నారు. సో ఇక్కడంతా వేస్తున్నారు. రోడ్డు కనిపిస్తుంది కదా, కొత్త రోడ్డు వెనకాల వేస్తూ ఉన్నారు. సో డౌన్ టౌన్కి వచ్చేసాము. ఇంకా 10 మినిట్స్, లెస్ దెన్ 10 మినిట్స్. సో ఇప్పుడే ఎంటర్ అయ్యాము క్యాంపస్లోకి. అది సస్పెన్షన్ బ్రిడ్జ్ చిన్న బలంగా కట్టారు. నీళ్ళు ఎక్కువ చేస్తే బ్రిడ్జ్ పైన వెళ్ళలేనప్పుడు ఆ వైర్లు పట్టుకొని పైకి వెళ్ళట్టు దిగి వెళ్ళొచ్చు అని. కుళ్ళు జోక్ తెలుసా ఇది అసలు? సీరియస్ గా చెప్పినా. హర్షి కాలేజ్ క్యాంపస్ అయితే ఎంత లైవ్లీగా ఉంటుందో అసలు. ఆ బిల్డింగ్స్ అండ్ గ్రీనరీ ఎస్పెషల్లీ ఈ సీజన్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. బాగుంది అబ్బా లైవ్లీగా క్యాంపస్. అక్కడ చూడు ఖాళీ చేస్తా అండి ట్రాలీస్తో పేరెంట్స్ ట్రక్స్ లోడ్ చేస్తాయి చూసారా. సో వెకేట్ చేస్తున్నారు అందరూ. పోల్ కొత్తగా పెట్టినట్టున్నారు, లోడ్ చేస్తున్నారు వెహికల్స్. ఒక పోల్ పెట్టున్నారు. అవునా, వీళ్ళు చూడు గడ్డిలో పెట్టేశారు కారు. సో మమ్మల్ని రమ్మనింది పైకి. ఆమె బిజీ ఉందంట ప్యాకింగ్లో. గుడ్, ఇది పిల్లర్ యాక్చువల్లీ.
మనం కొత్తగా పెట్టామనుకున్నాం కదా, యాక్సెస్ అనుకుంటా. ఏయ్ ఓకే, నో యాక్సెస్. అదే కదా, అంటే తలుపు ఏమైనా ఓపెన్ చేసి పెట్టారేమో అనుకున్నా నేను. అందరు వస్తున్నారు వచ్చేయండి అంటే ఇక్కడ తలుపు ఓపెన్ చేసి పెట్టారేమో అనుకున్నాను. సో దాని డెలివరీస్ లేకపోతే ఫుడ్ డెలివరీస్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తే వాళ్ళు వచ్చి పిక్ చేసుకెళ్తారు. ఇలా ఎంటర్ అవుతారు కదా, ఇక్కడ ప్లేస్ చేసేస్తారు. ఇక్కడ నుంచి యాక్సెస్ ఉండదు, ఇంకా కార్డు ఉంటేనే యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ కార్డు చూపిస్తేనే లోపలికి వెళ్ళొచ్చు. లోపల ఏరియా బాగుంటుంది అబ్బా వీళ్ళది, నైస్. సో ఎవరో ఒక అబ్బాయి వస్తుంటే వచ్చాం లోపలికి. కూడా వస్తుందేమో, వస్తాననింది. యాక్చువల్లీ కాల్ చేసాము ఈ వేళనా. సో ఇక్కడ వరకు వచ్చాము, ఇంక ఇక్కడి నుంచి వెళ్ళడానికి లేదు, ఆ పిల్ల వస్తే తప్ప. ఇక్కడ కూడా కార్డ్ యాక్సెస్. ఇక్కడ కార్డ్ చూపిస్తే అది ఓపెన్ అవుతుందేమో కదా, పక్కన ఎక్కడ లేదు. సో సెక్యూరిటీ అయితే బాగానే ఉంది. సో ఇక్కడే చదువుకుంటూ ఉంటుంది హర్షి మామూలుగా ఎగ్జామ్స్ అప్పుడు. ఇది ఫ్రంట్ డెస్క్, ఇది ఇప్పుడు క్లోజ్లో ఉంది, ఇక్కడ ఉండదు. యూజువల్లీ ఆ రూమ్లో చదువుతూ ఉంటుంది, లేకపోతే అక్కడ ఓపెన్ ఏరియా మీకు చూపించున్నాను డార్మ్ టూర్ చేసినప్పుడు. చాలా బాగుంటుంది, ఇది నా ఫేవరెట్ ఏరియా. హై సీలింగ్ ఉండి ఓపెన్ గ్లాస్ డోర్స్, బయట చూస్తూ ఉండొచ్చు. సో అక్కడ ఉండేది మన కారే. హే హర్షిత్, హలో. యారా బిజీనా ఈరోజు? అయిపోయిందా క్లీనింగు? సరిపోదంపా, లెట్స్ గో. హలో. ఆఫ్టర్ 3 weeks or 4 weeks? 3 weeks. ఎలా సర్వైవ్ అయ్యావు హర్షి ఎగ్జామ్స్? అస్సలు దొరికేదే కాదు పాపం, ఎగ్జామ్స్ అప్పుడు బాగా కష్టపడిపోయింది హర్షి. ఓకే ఏరా, ఇంకా చూస్ నీ డామ్కి చూసా బాయా? చూస్ అంటే జర్మన్లో బాయ్ అండి, అందుకని చూస్ అంటున్నాను. ఏం చిన్న నువ్వు ఆ పక్క నుంచి వచ్చి ఉంటావు. ఓ మై గాడ్, ఏరా హర్షి, ఓ మై గాడ్. ఓ అమ్మాయి ఇక్కడ ఖాళీ చేసుకెళ్ళిపోయింది, భలే చక్కగా సర్దుకోనింది మనం వచ్చిన రోజు కదా. ఓకే, సో మచ్. సో అందుకే హర్షి, నవ్ ఐ నో వై యూ కాల్డ్ మీ, నన్ను కూడా రమ్మని ఎందుకు అన్నావు? అది సంగతి అన్నమాట. నేనేదో పాపం ప్రేమతో రమ్మనింది అనుకున్నా. ఆయన అబ్బా అబ్బా అబ్బా. కానీ చిన్న, లెట్స్ గెట్ ఇన్ టు డ్యూటీ. ఓ లాండ్రీలో ఉన్నాయా హర్షి? ఓ మై గాడ్, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలన్నమాట. ప్యాకప్ అయినా కూడా పద్ధతిగా అబ్బా 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 ఇలా ఉంటుంది రూమ్ క్లీన్ చేసినప్పుడు. చిన్న పడుకోవడానికి కాదు వచ్చింది, ఉఠియే. ఓకే హర్షి, బట్టలు ఇలాగే వేసేసుకుంటాను కవర్లో. అవును. ఓకే, సో ఇది ఒక హ్యాక్ అనమాట. హర్షి హ్యాంగర్స్తో సహా కవర్లో వేసేస్తుంది, సో దట్ ఇంట్లో అలాగే హ్యాంగ్ చేసుకోవచ్చు. వాష్ చేసేటప్పుడు తీసేయచ్చు. ఓకే, సూపర్. ఇంకా సో ఇది అంతా కూడా క్లీన్ చేయాలి కదా మనము. ఏంటిది స్క్రబ్బా? But I don't use it. Like I don't have this. ఓ దేవుడు పటం హర్షి, నైస్. ఏం చిన్న కదా హర్షి, అది బై మిస్టేక్ అట్టే వేసుకొచ్చేస్తుంది అనమాట. రీడింగ్ గ్లాస్ 3 ఉన్నాయి ఈమె దగ్గర. మనం ఏమంటే ఒక దానికోసం 3 కొట్టుకుంటా ఉంటాం. in my backpack, another one by my bedside and another one by you. మర్చిపోయి తెచ్చేసింది. అంటే ఓ బెడ్ మీద ఒకటి, టేబుల్ మీద ఒకటి, ఆహా బ్యాక్ ప్యాక్ లో ఒకటి, చూసావా? అదే కదా. ఇంకా యూస్ అప్పుడు నీలాగా బాత్రూమ్ లో ఫోన్ తీసుకెళ్ళట్లేదు. ఇంకమ్మా
ఓ మై గాడ్. సో ఆన్ ద వే అన్నమాట. మెస్ కొంచెం కొంచెంగా క్లియర్ చేస్తున్నాం. ఒక హౌస్ లాగుంది ఇది, మేము తీసుకొని ఇందులో పెట్టుకెళ్ళడానికి ఈ డబ్బా. అవును చిన్న, అవును. బట్టల్లో ఎన్ని కూడా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో. అది పడేసేదేనా? ఓకే డన్. అండ్ కొన్ని ఫ్రూట్స్, యోగర్ట్, ఐస్ క్రీమ్ స్టఫ్ ఇట్లా కూలర్ ప్యాక్ తెచ్చాము, దాంట్లోకి ప్యాక్ చేసేసి. ఈ సాసర్ చైరు, ఈ పిల్లో లాస్ట్లో పట్టుకెళ్దాం. ఓకే, మీతో అన్నీ అయిపోయినాక లాస్ట్లో అవి చేతిలో పట్టుకుని వెళ్ళిపోవడమే. అసలు పిల్లోస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది పడేసే హర్షి, స్క్రబ్ ఎందుకు ఇక్కడ? ఓకే డన్. బెడ్ అయిపోయింది, బెడ్ అయిపోయింది. ఇందులో అయిపోయాడు కదా. ఓకే డన్. 1 million zillion jillion dillion cotillion times later. సో అబ్బా ఆల్మోస్ట్ అయిపోయింది. హర్షి. ఒకసారి అన్ని పెట్టేసి వస్తే ఇంకోసారి జస్ట్ చెక్ చేసుకొని హర్షి ఐప్యాడ్ రిటర్న్ కోసం ఏదో చేస్తుంది. సైనింగ్ అవుట్ చేసి ఐప్యాడ్ రిటర్న్ చేయాలా హర్షి? నెక్స్ట్ ఇయర్ తీసుకుంటావా మళ్ళీ? So the thing is, so like OSU has been admitting like a lot. So OSU వాళ్ళు extra like freshmen ni admit చేస్తున్నారు. So అందుకనే వీళ్ళు like iPads అవన్నీ like they're taking it back. But because మాకైతే ఫస్ట్ ఇయర్ లో అందరికి like అప్లై చేస్తే ఫ్రీ ఐప్యాడ్ వచ్చింది. కానీ మాది సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళకు ఫ్రెష్మెన్ ని అడ్మిట్ చేస్తున్నారు. అండ్ some of them like actually like వాళ్ళకి ఫైనాన్షియల్ ఎయిడ్ అవన్నీ ఉంటాయి కదా. అవును. So that's why they're taking it back. ఓకే. Yeah, so only like financial aid వచ్చిన వాళ్ళకి ఇప్పుడు like iPads వస్తాయా? ఓకే. హర్షి బాగా టైర్డ్ అయిపోయిందబ్బా కదా హర్షి. లుక్ సైడ్. ఎగ్జామ్స్ నిన్నే అయిపోయాయి, నిన్న రాత్రి వరకు కూడా ఎగ్జామ్స్ ఉన్నింది. బ్రేక్అవుట్స్ కూడా నాన్న స్ట్రెస్ వల్ల కదా. సో అయిపోయింది, ఇంటికి వస్తాను. స్కిన్ చిన్న యాక్నే బ్రేక్అవుట్స్ ఉంది. సో ఇంకేంటి 3 months హర్షి? 4 months సారా ఇంకా హాలిడేస్ హర్షి? 4 months ఎంజాయ్ ఇంకా హర్షి ఇంట్లో. సో ఆల్మోస్ట్ డన్. A few moments later. ఏరా ఆల్ డన్ హర్షి? అబ్బా ఆల్మోస్ట్. ఇంకేముంది కవర్లు, అది ట్రాష్ హర్షి. ట్రాష్ కూడా పడేసి రావాలేమో కదా. అంతే, అట్లా వెళ్ళిపోవచ్చా? ఓ ఇవి కవర్లో పెట్టుకోవాలి. ప్లగ్ నా ఇంట్లో అయితే ఎప్పుడు పట్టుకోండి. ఇప్పుడు నీ కూతురు కోసం చేస్తున్నావా? యా, ఎప్పుడు పట్టుకున్నావు చెప్పు? బ్రూమ్ స్టిక్ ఓన్లీ వ్యాక్యూమ్ క్లీనర్ అయి పట్టుకుంటాను, బ్రూమ్ స్టిక్ పట్టుకోలేదు. అయ్యో డన్ అబ్బా, డన్ డన్. ఇది వాళ్ళ ఫ్రెండ్ది, ఇచ్చేస్తే విల్ బి గుడ్ హర్షి. ఈ లిడ్ మందేనా? అది కంటైనర్ది, తీసుకెళ్దాము. ల్యాప్టాప్ దీంట్లో ఐప్యాడ్ పెట్టేసావా ఇది? ఓకే, వీడు పెడదాం, మళ్ళీ మర్చిపోతా కలిసిపోతే బ్లాక్లో బ్లాక్. థ్యాంక్స్ మా. థ్యాంక్స్ హర్షి. చెప్తా ఇంటికి రా సమ్మర్కి. సో ఆల్ డన్ అన్నమాట. ఏరా లాస్ట్ రౌండ్ కదా హర్షి? సో అంతా క్లీన్ చేసేసాము. లాస్ట్ రౌండ్ ఇంకా దిగేయడమే. ఏం లైటింగ్ వల్ల ఏం తెలియట్లేదు నా, ఇలా ఉంటే తెలుస్తుంది అనుకుంటా. సో నువ్వు ట్రాష్ తీసుకొచ్చేస్తావు కదా, మేము ఈ కవర్లు పట్టుకెళ్ళిపోతాము. ఓకే ఓకే చిన్న, లెట్స్ గో. బాయ్ హర్షి. ఏరా ఎమోషనల్ హర్షి నువ్వు? మీరు ముందు మిస్ అవుతున్నావా నువ్వు నీ డామ్ని? యు ఆర్ నాట్ మిస్సింగ్ యువర్ డామ్? ఓహో, యు ఫీల్ సాడ్? ఎందుకు? ఓ చెత్తను దీన్ని అన్నావా? ఓకే, అక్కడ వరకు హ్యాపీదేలే. నాన్సెన్స్ అసలు. ఫుల్ ఒక ఒడిస్సీ నిండా స్టఫ్ అయ్యి ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇంకోటి కూడా వస్తుంది కవర్లు. ఇవన్నీ ఒక సైడ్కి జరిపేసి అక్కడ హర్షి కూర్చోవచ్చు కదా. సో అది నా ప్లేస్. ఇక్కడ కూడా రైస్ బ్యాగ్ పెట్టాం. గాడ్, కరెక్ట్గా మేము లోడ్ చేసాము, ఇంకా వాన మొదలైంది, కుమ్మరించేస్తుంది. హర్షి ఐప్యాడ్ రిటర్న్ చేయడానికి వెళ్ళింది, ఇంకా వాన ఎత్తుకుంది. పాపం చిన్న పిల్ల హుడీ వేసుకెళ్ళింది అట్లీస్ట్. అది చూడు అసలు విజిబిలిటీనే లేదు. ఫోన్ చేద్దాం, మనం వెళ్ళొచ్చేమో.
కారు వెళ్ళలేదని యాక్చువల్లీ హర్షి రిటర్న్ చేయడానికి వెళ్ళింది కదా ఐప్యాడ్, ఆ ప్లేస్ కార్లో వెళ్ళలేమంట, ఇన్ బిట్వీన్ బిల్డింగ్స్ నడుచుకొని వెళ్ళాలి అని చెప్పి వెళ్ళింది. వెళ్ళంగానే అప్పుడు వెళ్ళేటప్పుడే చినుకులు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు చూడండి అలా తడిచిపోతుంది పూర్తిగా. హుడీ వేసుకెళ్ళింది, అందుకే చినుకులు స్టార్ట్ అయ్యాయని. సౌండ్ సో హర్షి ఐప్యాడ్ రిటర్న్ చేసి నియర్ బై రోడ్డు దగ్గర వెయిట్ చేస్తుందంట షెల్టర్లో. మమ్మల్ని రమ్మంటే వెళ్తున్నాము. 7 minutes ఇక్కడి నుంచి 4 minutes అంట. సో దగ్గర ఎక్కడ హర్షి. ఓకే బంగారు, అటు సైడ్ కూర్చోవాలి. Then take the first right onto Annie and John. ఏరా హర్షి రిటర్న్ చేసావా? Oh my god. ఆల్ గుడ్? Yeah, my pants are soaked. బెట్టా పర్లేదులే, ఏం చేద్దాం. సడన్ గా ఎత్తుకుంది వాన, అసలు మామూలుగా కాదు. Can you take me to Oh, balloon no, actually campus. keep going straight and there should be a way to go right. Go right here. You could right to take a right. It's like a parking lot. ఇదే Yeah. పార్క్ చేయొచ్చా? And like don't park, but just keep the car like idle, you know. Like if you go in here. యాక్చువల్లీ అక్కడే క్యాంపస్లోనే కెఫ్టేరియాలో ఫుడ్ తీసుకునేసామన్నమాట. బాగా ఆకలేస్తుంటే వీడియోలో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను నేను. ఇక్కడ చూసారు కదా, మా ఊరి అవుట్స్కర్ట్స్ ఎంటర్ అయ్యేటప్పటికే వర్షమే లేదు అసలు. హ్యాపీ టు బి బ్యాక్ హోమ్. Yeah, I can finally sleep. యూ కెన్ ఫైనలీ స్లీప్ రైట్? Yeah. ఓకే. Oh, I'm so sleepy. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.